పార్టీ ఆవిర్భావం సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. నేరుగా తండ్రినే టార్గెట్ చేసి విమర్శలు చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కన్న తండ్రి మీద చేయి చేసుకుంది చూసావా? మా అమ్మ కొట్టు నా బుజ్జి కొట్టాను అలవాటు చేశారు అనుభవించండి. ఇక ఆమె చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ కారు పార్టీని అటాక్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. కేసీఆర్ మన మనిషి కాదు, మారిన మనిషి, మర మనిషి. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావయ్యా? నవ్వేవాడివి, నవ్వించేవాడివి, ఆడేవాడివి, ఆడించేవాడివి. ఇంకా ముందు ఎలా అయిపోతామని భయంగా ఉందయ్యా. అప్పటి కేసీఆర్ వేరు, ఇప్పుడున్నది మన కేసీఆర్ కాదు అంటూ పార్టీ ప్రకటన సందర్భంగా నేరుగా తన తండ్రిని టార్గెట్ చేస్తూ కవిత విమర్శలు చేయడం సెన్సేషన్. బావా నేను బంగారా బొంగ. కేసీఆర్ పై కవిత వ్యాఖ్యలని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మా అమ్మాయి సార్ గుడ్ ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చూపిద్దామని. ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడున్నారు, ఆమెకి పదవులు ఎక్కడొచ్చేవి అని ప్రశ్నిస్తున్నారు గులాబీ నేతలు. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో. కర్మ సిద్ధాంతం ఎవ్వరిని విడిచిపెట్టదని కూడా హెచ్చరిస్తున్నారు. ఆయన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్యా, నీకు అంతా వినపడింది నాకు తెలుసు. వినపట్ల తెలుసు నీకు వినపడింది. మాకెంతో దుఃఖం వస్తుంది, ఎంత బాధ కలుగుతా ఉంది ఇలా వారు మాట్లాడుతూ ఉంటే. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇలా కేసీఆర్ లేకపోతే మేమెక్కడ, మీరెక్కడ, వీళ్ళెక్కడ, తెలంగాణ రాష్ట్రం ఎక్కడ, కవిత గారు ఎక్కడండి నాకు అర్థం కాదు. కేసీఆర్ లేకపోతే అసలు ఈమెకి జన్మ ఎక్కడ? కన్న తండ్రి కదా, కన్న తండ్రిని అట్లా అనొచ్చా? పాలన విషయంలో అట్లా మాట్లాడచ్చా? ఆడి మాట్లాడతా మేడం, రెస్పెక్ట్ మేడం. ఇది ఎవరు మాట్లాడలేదు, మీరు అసలు కేసీఆర్ లేకపోతే ఎట్లా ఎంపీ అవుతుంది, ఎట్లా ఎమ్మెల్సీ అవుతుంది, ఎట్లా ఇలా పార్టీ పెట్టుకుంటది? అవన్నీ ఆ సోదరిని అయిపోయింది. మళ్ళీ ఎందుకు లగిడికపూర్, అత్తాపూర్, మాదాపూర్ మాటలన్నీ. ఈ ప్రజాస్వామ్య పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, మేము దానికి వ్యతిరేకం కాదు. కేసీఆర్ మాట మంచిగా మాట్లాడకపోతే ఫ్యూచర్ లో వారు అనుభవిస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. బాగా మాట్లాడు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కవిత వదిలిన బాణాలతో కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నువ్వు హ్యాపీరా? కవిత విమర్శలకు కేటీఆర్ సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బీఆర్ఎస్ గా మీ పార్టీ పేరు ఎందుకు మార్చుకున్నారో, కవిత ఎందుకు పార్టీ పెట్టారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం కావాలా? ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి. మంత్రులు సీఎం గురించి విమర్శలు చేసే ముందు కవిత అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్యే మందుల సామిల్. నీకెలా చెప్పను రా నా బాధ. వినయంగానే చెప్పండి సార్. మీకు ఈ చెల్లె కవిత అంటుంది ఈ 10 ఏళ్ళు ఏం బిగ్ కట్టలు కట్టినట్టు, మరి ఏం కట్టలు కట్టిన కేటీఆర్ చెప్పాలి. దరిద్రుడా నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏ ఆడపిల్ల నోడ వచ్చిన మాట అది, ఏం బిగ్ కట్టలు కట్టినట్టుంది. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. బాగానే ఉంటాం, సడన్గా ట్రిప్ అవుతాం, కూడా అయిపోద్ది. రాజీ చేసుకుందాం కూడా కూడా అయిపోద్ది. మీలా సైలెంట్ గా ఉన్నా కూడా అవుతుంది బావా. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. నేను అంత వ్యధవలాగా అనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్, అంటే కొంత వ్యధవలాగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము కాబట్టి దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నీ గొప్పలు ఎందుకమ్మా ఇప్పుడు? ఫైల్ సైజా? ఓకే ఓకే. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్. మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? లెక్చర్స్ తో మంది అర్థం తెలుసా? ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు. ఏమేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. అంతే. That's all. Please subscribe to wish him all the best and the entire team all the best. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూ చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్.
తప్పదా? తప్పదు సాబ్. అయితే కొట్టు అక్కడ గంట ఉంది కదరా. సారీరా.